లోకేష్ ముందున్న కర్తవ్యం దాన్ని మళ్ళీ ఉట్టి తెలుగుదేశమే బెటరు వైసీపీ కంటే, జనసేన కంటే, బీజేపీ కంటే ఇండివిజువల్గా ఇదే మనల్ని ఆదుకోగలుగుతుంది అన్న నమ్మకం కలిగించడం సాధ్యమా లేదా అన్న దాని మీద లోకేష్ భవిష్యత్ నాయకత్వం ఆధారపడి ఉంటుంది. తెలుగుదేశం పార్టీలో రాబోయే ఈ మార్పు వైసీపీకి కానీ జగన్కి కానీ ఒక భవిష్యత్తులో ఒక సంక్షోభం తెచ్చి పెడతదా, ఒక గుడ్ సైనా? వాళ్ళు గుడ్ సైనే అనుకుంటారు. ఎందుకంటే మీరు రాజశేఖర్ రెడ్డి చంద్రబాబుని చూసినప్పుడు చంద్రబాబు గొప్పోడుగా అనిపించాడు. రాజశేఖర్ని కన్విన్స్ చేయడానికి నానా తిప్పలు పడాల్సి వచ్చింది జనాల్ని. 2004లో అందరినీ కలుపుకెళ్తే కానీ సాధ్యం కాదు. బట్ ఒక్కసారి పవర్లోకి వచ్చాక రాజశేఖర్ రెడ్డి తనదైన ముద్ర వేసుకోగలిగాడు. చంద్రబాబు నాయుడు తిప్పలు పడాల్సి వచ్చింది, రికగ్నైజేషన్ ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వచ్చింది. బాబు నాయకత్వం స్థాయి చాలలేదు ఎంత మంది పొత్తు పెట్టుకున్నా సరే. అప్పుడు 2009లో ఇండివిజువల్ గా పోటీ చేసింది కాంగ్రెస్, గుర్తెచ్చుకున్నారు. వీళ్ళందరూ కలిసి పోటీ చేశారు, అయినా ఓడిపోయారు. అంటే రాజశేఖర్ చరిష్మా ముందు అప్పుడు ఆండం మిస్ అయ్యాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఈ అదే తరహాలో చూస్తే ఇవాళ రోజున చంద్రబాబుతో చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆన్లా జనానికి 2014లో. తర్వాత 2019లో చంద్రబాబు నాయుడుతో మీద ఉన్న కోపం జగన్ అధికారంలోకి తీసుకొచ్చింది. అనేకంటే కూడా జగన్ మీద రాజశేఖర్ వారసుడుగా జగన్ నమ్మి తెచ్చారన్నారు. పాజిటివ్ ఓటింగ్ అనుకో.